ఐదవ మాట దప్పిగొనుచున్నాను అని చెప్పారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానను. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువారు ఆ శిలువ మీద అంటూ అన్నమాట, నేను దప్పిగొనుచున్నాను. దేవాది దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఆత్మీయంగా కానీ ఎక్కడైనా కానీ దప్పిగొనుచున్నట్టు మనం ఎప్పుడు కూడా చూసి ఉండలేదు. కానాను స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఒక బిందె తీసుకుని వచ్చింది. ఒక బిందెలో ఖాళీ బిందె తీసుకొని వచ్చింది, బావిల నుంచి నీళ్లను తోడుకొని వెళ్తాని. అయితే దేవుడు అందరూ ఆ ఖాళీ గిన్నెను చూశారు కానీ, ఆ బిందె అంటాం కదా, ఆ బిందెను చూశారు కానీ యేసు ప్రభు వారు ఆమె దేహం అనే బిందెని చూశారన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు కావాల్సింది నీళ్లు తాగితే మరలా నీ శరీరం దప్పికొంటుంది కానీ నీ పాత్ర, నీ ఏదైతే నీ శరీరం ఉన్నదో ఈ శరీరము నీ దేవుని ఇచ్చే జీవజలము చేత నింపబడినప్పుడు నువ్వు ఎప్పటికీ కూడా మరలా దప్పిక కొనవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మొదటి చాలా మంది ఏమి చూస్తూ ఉన్నారంటే, మేము పూర్తిగా నిండుగా అవ్వాలంటే మాకు డబ్బులు కావాలనో, ధనము కావాలనో, వాహనములు కావాలనో, అందములు కావాలనో. మీకు తెలుసో లేదో, ఇటీవల కాలంలో అంట ఒక ఆమె పొద్దాకల తలకి స్ట్రైట్నింగ్ అని, మందులని, కెమికల్స్ అని ఏవేవో రాసుకుంటా ఉందంట. నేను జుట్టు మందంగా మెరవాలని, మెరుస్తూ ఉండాలని చెప్పేసి. సో అలా రాసుకుంటూ ఉంటే ఇటీవల కాలంలోనే నిన్నో మొన్న ఏమైందంటే ఆమె కిడ్నీలు పాడై చనిపోయింది. ఎందుకు చనిపోయింది అంటే వీటికి వాడే ఆ మందులకి కెమికల్స్ అంటే శరీరం లోపలికి పోయి రక్తనాళాలు కలిసి అవి విషంగా మారి కిడ్నీలు పాడైపోయి చనిపోయినాయి. అలానే ఫేస్ సర్జరీల కోసం పోయి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఫేస్బుక్ల కోసం ఏది రీల్స్ లైక్స్ రావట్లేదని కానీ చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే మనిషి నింపుదల కోసం, తృప్తి కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఏది కూడా వారికి ఉన్న దప్పికను తీర్చలేకపోతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ కూడా బయట ఉన్న ఏదైతే వాహనాలను నింపుకోవటానికి ఏం చేస్తారంటే మంచి మంచి వస్త్రాలు వేసుకుంటున్నారండి, బంగారాలు వేసుకుంటున్నాయి. కానీ శరీరంలో మీరు చూస్తారో లేదు కానీ ఇంతకు ముందు ఏదో చెవులకి పెట్టుకునే వాళ్ళు కానీ ఇప్పుడు చెవులకి, ముక్కులకి, బొగ్గలకే, నాలుకలకే మీరు చూడండి, ఎక్కడ కావాలంటే అక్కడ అన్నీ కూడా అలంకరణ సంబంధమైనవి పెట్టుకుని కప్పుకొట్టడానికి, నింపుకొట్టడానికి చూస్తూ ఉన్నారు కానీ వారికి నిండుదల అనేది రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క ఎండిపోవటం అనేది ఎక్కడ మొదలైందంటే మొదటిగా ఆదాము జీవితం నుంచి మొదలైందండి. అక్కడ నుంచి ఏదైతే ఎండిపోతూ ఉన్న ఆ జీవితంలోనికి దేవుడు యేసు ప్రభు వారే లోకానికి వచ్చేసి ఆయన ఆ నీటిని, జీవజలాన్ని దయచేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ సమరయ స్త్రీ అందరూ కూడా ఆమె పాత్రను చూస్తారు కానీ దేవుడు ఆమె హృదయాన్ని, ఆమె శరీరాన్ని, ఆమె జీవితాన్ని చూశారు. అదే నీళ్లను దేవుడు నిత్య జీవమైన నీళ్లను ఆమెకి దయచేసి, అంటే దేవుడు లోకానికి జీవ జలాన్ని ఇస్తే లోకం ఆయన ఏం చేసిందంటే ఆయనకి దప్పిక అయినప్పుడు ఏమి ఇచ్చారంటే దాని కింద ఉంటుంది చెరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండిన గనుక ఒక స్పంజ్ చెరకతో నింపి హిస్సోపు పొడుకకు తగిలించి ఆయన నోటికి అందించారు. మరో చోట ఏముంటుందంటే ఒక బోలముతో బోలాన్ని తీసుకుని ఆయనకి చేదును ఆయనకి త్రాగనిచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడేం జీవజాలం ఇచ్చారు, లోకమేమో ఆయనకి చేదునిచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలుగును గాక. మనం ఎప్పుడు కూడా మనం చేసే నీతి క్రియలు కానీ ఈ రకంగా ఉంటాయి. అయితే దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే ఆయన చేత మనం నింపబడాలని, ఆయన సాక్షిగా మనం ఉండాలని, ఆయన కృపలో నడిపించబడాలని, ఆయన ఇచ్చే నీళ్ళని ప్రతిదినము కూడా మనము త్రాగుతా ఉండాలి. ఆత్మతో మనము తాగుతూ ఉండాలి. ఈ వాక్యం చేత నింపబడుతూ ఉండాలి. ఆయన సన్నిధి చేత మనము నింపబడుతూ ఉండాలి. ఎలాగూ నింపబడినప్పుడు మీకు మాట చెప్పాలంటే ఎప్పుడు కూడా నీవు ఎండి పందు కోసమే ఎవరు నా యందు విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో నుండి జీవజల నదులు పారుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆ రోజున ఆయన అలాగని ఎండిపోయింది నీ కడుపులో నుంచి జీవజల నదులు రావటానికి. ఆ రోజున ఆయన అలాగున్న చేదును తాకింది నీ నోటికి మధురాన్ని ఇవ్వటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకోసమే దేవుడు పరలోకపు మన్నాను ప్రజలకు ఇచ్చినప్పుడంట అది చాలా అందంగా, నోటికి చాలా తేనె వలె మధురంగా
ఉంది. దేవుడు ఇచ్చేది అలానే ఉంటుంది, మనం దేవుడికి ఇచ్చేది లోకానుసారంగా చూసినప్పుడు అలాగే ఉంటుంది. కానీ దేవుడితో మనం నింపబడినప్పుడు అదే దేవునికి భోజనమును పానమై ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ హల్లెలూయా. అందుకోసమే ఆ యోహాను సువార్తలోని మనం చూసినప్పుడు సమరయ స్త్రీ దగ్గరకు వచ్చేసరికి ఆమెకి దేవుడు వాక్యాన్ని ప్రకటించిన తర్వాత యేసు ప్రభు శిష్యులు వచ్చిన తర్వాత వారితో అంటున్న ఏమంటారంటే, మీకు తెలియని ఆహారం నాకు ఉంది, ఇప్పుడు మనం పదండి వెళ్దామని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ హల్లెలూయా. దేవునికి తృప్తిని కలిగించేది ఏంటంటే, దేవుని దప్పిక తీర్చేది ఏంటంటే, నీ దప్పిక తీర్చబట్టం ఆయన దప్పికని తీరుస్తూ ఉంటుంది. నీవు నిండుగా ఉండటం ఆయనకి ఎంతో తృప్తిని ఇస్తుంది. నువ్వు మధురంగా సంతోషంగా ఉంటావు, ఆయన ఎంతగానో దీవెనకరంగా ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ హల్లెలూయా. ఆదాము పాపము చేసినప్పుడు ఆ మహిమంతా కూడా దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుని యొక్క మహిమ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మరలా నీకు మహిమ రావాలంటే ఆయన దిగంబరిగా మారి ఆయన శరీరం మొత్తం కూడా నల్లగా కొట్టబడవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. మరలా అదే మహిమ చేత నిన్ను కప్పాలి అంటే, మరలా అదే సన్నిధి నీకు ఇవ్వాలి అంటే ఆయన ఒంటి మీద ఆకారం వస్త్రము లేని వాడుగా, గాయపరచబడి రక్తము చేత కప్పబడిన వాడుగా ఆయన అయ్యారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇంత చేసినప్పుడు మనం ఎందుకు ఆయన మహిమ కొరకు ఆశపడకూడదు? మరి ఎందుకు మనం ఆయన కోసం మనము నిలబడకూడదు? మరి ఎందుకు మనము ఆయన సన్నిధి చేత మనము ఆవరించబడకూడదు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ హల్లెలూయా. ఒక మనిషి మరణము ద్వారా సమస్తానికి రక్షణ వచ్చింది. మీకు ఈ రోజు ఒక మాట చెప్పాలండి. గడిచిన రాత్రి దేవాది దేవుడు ఏ పాపము చేయలేదే, దేవాది దేవుడు ఎప్పుడు అతిక్రమమును చేయలేదే, దేవాది దేవుడు తన బాల్యం నుంచే దేవుని మాటకి విధేయత చూపించి ఒక పరిశుద్ధమైన ఉన్నతమైన జీవితాన్ని జీవించాడే. మరి ఆయన రాగు నల్లగొట్టబట్టడానికి తన్ను తాను దేవునికి సమర్పించుకున్నావు. ఈ రోజున నిన్ను నన్ను సువార్త చెబుతానంటే కొట్టోళ్ళు ఎవరు లేరు. నువ్వు సువార్త చెబుతావు అంటే బట్టలు చించోళ్ళు కూడా ఎవరు లేరు. ఇప్పుడు నువ్వు సువార్త చెప్పాలంటే చేయాల్సిన మాట ఏమిటంటే, ఏదైతే నువ్వు మనకు ఒక పేరు ఉండేది కదా, ఉదాహరణకి పలానా మార్టిన్ అంటే ఒక మాస్టర్ అని, కానీ ఇది చిన్నది, ఇది లోకం ఇచ్చే ఈ వస్త్రాన్ని తీసి బయటికి విసిరేస్తే చాలు, ప్రశాంతంగా మనం సువార్తని ఆ బిడియాన్ని తీసివేసుకుంటే చాలు, ఆ సిగ్గును తీసివేసుకుంటే చాలు, దేవుడికి ముందుకు వెళ్ళటానికి ఏదైతే ఆటంకంగా ఉంటుందో ఆటంకాన్ని తీసివేసుకుంటే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ హల్లెలూయా. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడండి. మేము దేవుడికి వచ్చిన తర్వాత మాకున్న పని ఏంటంటే, కరపత్రాలు పంచేవాళ్ళు వేరే ఊరు వెళ్తుంటే నా బ్యాగ్లో కరపత్రాలు వేసుకున్నాం, ట్రైన్లో వాళ్ళకి ఇచ్చుకుంటా వెళ్తా ఉన్నాం. వెనకాల ఉన్న ఒక మాట ఏమన్నంటే, మరీ పిచ్చి ఉండొచ్చు కానీ ఇంత పిచ్చి ఉండకూడదు. నేను అన్నమాట, ఇది పిచ్చి కాదు అబ్బాయి, నీకు దేవుడి యొక్క అనుభవం ఏందో నీ జీవితంలో ఎలాగుందో నాకు తెలియదు, కానీ దేవుడు నా జీవితంలో నీకు రావటం వల్ల నేను బ్రతకగలిగాను. దేవుడు నా జీవితంలోకి రావటం వల్లే ఈ ఎముకల గూడికి ఒక ఆకారం అనేది వచ్చింది. దేవుడు నా జీవితంలోకి వచ్చారు కాబట్టే నువ్వు కనీసం నాతో మాట్లాడడానికి ఉన్నా, అది నీకు ఒక వార్తేమో కానీ అది నాకు ఒక జీవితాన్ని ఇచ్చిన విషయం. నన్ను బ్రతికించిన సమాచారం నేను చెప్పకుండా నేను ఉండలేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నువ్వు నీ ఇంట్లో నుంచి అడుగు తీసివేయటం ఆయన దప్పికను తీస్తుంది. ఈ రోజున నశించిపోతున్న వారిని అనేకుల దప్పిక నీ ద్వారా దీవించబడటం ఆయన దప్పిక తీర్చబడతాను. నీవు చేసే పరిచర్య ఆయన తృప్తిని కలుగ చేస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ హల్లెలూయా. హల్లెలూయా. లోకము చెరకనిచ్చింది, చేదునిచ్చింది. మనం కూడా దేవునికి చేదునిద్దామా? రోమా సైనికులు చేదునిచ్చారు, మనము కూడా అలానే చేదునిచ్చేసి ఆయన త్రాగటానికి కూడా అర్హం కాని రీతిలో మనం ఉందామా? అందుకోసం పౌలు గారు అన్నారు, యేసు క్రీస్తు గాయములలో కొదువైన వాటిని నేను భరిస్తున్నా శరీరం అందు. ఆయన యేసు ప్రభు వారి గాయంలో కొదువు గాల, గాయములలో కొద్దు అనేది అవల. మరి ఆయన అలాగూ రాశారంటే, ఎప్పటికీ కూడా యేసు ప్రభు గురించి ప్రకటించవలసిన ప్రాంతములు చాలా ఉన్నాయి. యేసు ప్రభు రక్షణ అంగీకరించవలసిన వారు చాలా మంది ఉన్నారు. సమయము చాలా తక్కువగా ఉన్నది. సమయమును మనము సద్వినియోగము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పగలు ప్రార్థనలు అంటే మన దగ్గర వస్తున్నారు, కానీ బయట నేను చాలా మంది చూస్తానంటే వచ్చేవాళ్ళు లేరు. ఉదయకాలంలో అంటే ప్రార్థన కోసం లెగుద్దామంటే లెగిసేవారు ఎవరు లేరు. ఎప్పుడు ప్రతి ఒక్కరు నా పను, నా ఇల్లు, నా బిడ్డలో నాది అనుకుంటే పోతున్నారు. కానీ దేవుడు నాది అనుకున్నట్లయితే ఈ రోజు నీ దప్పిక తీర్చబడేది కాదు, నీ ముఖం మీద సంతోషం అనేది
ఉండేది కాదు. దేవునికి స్తోత్రం. నేను చూస్తున్నానండి, చాలా కుటుంబాలు చూస్తున్నాను ఎంతో అసమాధానం చేత, అపవిత్రతల చేత, పొట్లాట్ల చేత, నేను చెప్పకూడదండి, ఇంకా లోకం ఇంకా భయంకరంగా తయారవుతూ ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్న అపవిత్ర సంబంధాలు కలగ చేయబడటం వల్ల ఆ కుటుంబాలు నిత్య నరకంగా మార్చబడతాయి. త్రాగుడు చేత రావటం వల్ల భయంకరంగా నలిగిపోతా ఉన్నాయి. తప్పిపోయిన కొడుకుల విషయంలోని అనేక తల్లిదండ్రులు గుండె చెదిరిపోయి ఏడుస్తూ ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు నేను సంతోషంగా ఉన్నాము. ఈ విషయంలో మనం కృతజ్ఞతని కలిగి దేవుని యొక్క కృపలో మనం ముందుకి వెళ్దాము గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దప్పికను మనం ఖచ్చితంగా తీర్చాలి. ఒకవేళ ఆ పరిస్థితి లేదనుకోండి, నువ్వు ఒక రోజున మరలా నువ్వు దప్పికతో ఉంటావు, ఎండిపోతా ఉంటావు. నీకు ఏంటంటే అప్పటికి కూడా ఒంటరితనం అనే దప్పిక కానీ ఏదైనా సరే నింపబడి ఉంటుంది. ఆ రోజున మరలా దేవుడే నిన్ను నింపవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని చేత నింపబడిన వారు ఎదుటి వారిని నింపుతారు. దేవుని చేత ఆయన జీవజలాన్ని తాగిన వారు ఆ నీటిని ఎదుటి వారికి ఇస్తారు. మన కడుపులో నుంచి జీవజల నదులు పారాలి. ఎలాగన పారటానికే అక్కడ ఆయన ఎండిపోయాడు. నీ నోటికి మధురాన్ని ఇవ్వటానికే ఆయన చేదును అనుభవించారు. నీకు ఆ దాము ద్వారా పడిపోయిన మహిమను ఇవ్వటానికి ఆయన అవమానమునికి అప్పగించే శరీరం మొత్తం కూడా రక్తము చేత కప్పబడ్డారు. అటువంటి దేవుని తట్టు మనం చూద్దాం, ఆ కృపను మనం పొందుకుందాం. అటు రీతిలో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.